రే కార్తీక్, జోష్న పెళ్ళి వరకు మన కుటుంబం మొత్తం కలిసి ఉండేలాగా చూడాలనుకుంటున్నాను కార్తీక్ అని చెప్పనైతే దశరథ్ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు. మీరు అనుకున్నట్టే చేద్దాం మామయ్య అని చెప్పనైతే కార్తీక్ వాళ్ళ మామయ్యతో అంటూ ఉంటాడు. ఇంతలో కుటుంబం మొత్తాన్ని తనైతే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువస్తాడు. తీసుకువచ్చినప్పుడు దీప కూడా వాళ్ళందరూ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ కుటుంబం మళ్ళీ ఇంతకు ముందులాగే ఉండాలి కార్తీక్ బాబు అని చెప్పనైతే దీప కార్తీక్తో అంటూ ఉంటుంది. కుటుంబం మొత్తం రాగానే జోష్న పారిజాతం అయితే మీరందరూ ఎందుకు వచ్చారని చెప్పనైతే వాళ్ళందరి ముందు సీరియస్ అవుతూ ఉంటారు. ఏం రాకూడదా పారు అని చెప్పనైతే కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ తాతయ్య వస్తారు. శౌర్య తాతయ్య అని చెప్పని వెళ్తూ ఉంటుంది. తను అనుకుంటూ ఉంటాడు, పిల్లలు పెద్దలు చేసిన తప్పులకి పిల్లలు శిక్ష అనుభవించకూడదు కదా అని చెప్పనైతే బాగున్నావా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. తాతయ్య నీకోసం నేను ఆరెంజ్ మిఠాయి తీసుకొచ్చాను తాతయ్య అని చెప్పని శౌర్య ఇస్తూ ఉంటుంది. సరే ఇద్దరం తిందామంటే ఇద్దరం ఎలా తినాలి అని చెప్పనైతే తాతయ్య అంటూ ఉంటాడు. తను కొరికి ఇస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర వస్తుంది. పారిజాతం జోష్న అయితే అమ్మ వీళ్ళని మాత్రం క్షమించదు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు. అమ్మమ్మ అని చెప్పని వెళ్ళగానే పిల్లలకి దేవుళ్ళతో సమానం, పిల్లల్ని శిక్షించకూడదని చెప్పని సుమిత్ర కూడా అమ్మమ్మ ఎప్పుడొచ్చావని చెప్పని శౌర్యతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కాంచన అయితే వదిన అంటూ ఉంటుంది. వదిన అనగానే సుమిత్ర ఏం మాట్లాడకుండా ఉండిపోతూ కా దీపతో అంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అని చెప్పని తను వెళ్ళిపోతుంది. దీప జోష్నతో అంటూ ఉంటుంది, నువ్వు ఇంటికాడ జరిగిన సంగతి మొత్తం నువ్వు మీ అమ్మతో చెప్పావా అని చెప్పని అంటూ ఉంటుంది. మా అమ్మకి ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం ఉంది దీప, నేను అన్నీ చెప్తాను అని చెప్పనైతే దీపతో అంటూ ఉంటుంది. కాంచనని రామ్మ లోపలికి వెళ్దామని చెప్పని దశరథ్ అంటాడు. దశరథ్ అన్నప్పుడు లేదన్నయ్య నేను నాన్నతో మాట్లాడొస్తాను అని చెప్పనని అంటూ ఉంటుంది. నేను వస్తాను పదంటే నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పనైతే కాంచన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శౌర్యని సుమిత్ర వాళ్ళ దశరథ్ అయితే రూమ్లో తీసుకెళ్ళి ముద్దు ముద్దు మాటలు మాట్లాడించుకుంటూ ఉంటాడు. మాట్లాడించుకుంటూ ఉంటూ నువ్వు నేను బాగా చదువుతున్నాను తాతయ్య అని చెప్పనైతే శౌర్య అంటూ ఉంటుంది. సుమిత్ర శౌర్యని ఈ విధంగా అంటూ ఉంటుంది. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అంటే నేను కలెక్టర్ని అవుతానమ్మమ్మ అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఎందుకని అని చెప్పని దశరథ్ అంటూ ఉంటాడు శౌర్యతోటి. ఎందుకంటే అమ్మ కలెక్టర్ చదవలేకపోయింది కదా నా తాతయ్య, అందుకే నేను కలెక్టర్ని అవుతాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది.